అండి, నేను మీ కోలాటం సంధ్యక్కని. మరి ఈరోజు బొగ్గలవారి కండ్రికలో ఉన్న నేను మరి అదేవిధంగా నెల రోజుల నుంచి శిక్షణ తీసుకొని మరి ఇప్పుడు వచ్చే శనివారం రోజు లాస్ట్ ముగింపు గజ్జ పూజ కాబట్టి చూడండి, బిందెలు తెచ్చినాము, మంచి శారీస్ తెచ్చినాము. నిజంగా కూడా మన తెలంగాణ కంటే కూడా ఆంధ్రాలో మంచి మంచి షాప్స్ ఉన్నాయి. చాలా కలర్ఫుల్, రీజనబుల్ రేట్లు కూడా అండి చాలా బాగున్నాయి. మా కోలాట బృందం అయితే చాలా జోరుదారుగా ఉన్నారు, అద్భుతంగా ఆడుతున్నారు, పాడుతున్నారు. మరి సంధ్యక్క నువ్వు ఎట్లా చెప్తే అట్లనే మేము వింటామని చెప్పి చాలా ముందుకు వస్తున్నారు. చాలా బాగా చిన్న వాళ్ళకి చిన్న బిందె, పెద్దవాళ్ళకి పెద్ద బిందె అద్భుతంగా ఉంది. మరి అదేవిధంగా తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఆడపడుచుని నేను. మరి యూట్యూబ్ ద్వారాగా సంధ్యక్క కోలాటం మాకు కావాలి అని మరి 3 years నుంచి నా కోసం వెయిటింగ్ చేసి మళ్ళీ నన్ను ఇప్పుడు పిలుచుకొని వీళ్ళు నా దగ్గర కోలాటం నేర్చుకొని గజ్జ పూజ పెట్టుకుంటున్నందుకు చాలా కళాభివందనాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా అక్క మీ తెలంగాణ పాటలు మాకు కావాలి అని అడుగుతున్నారు. తప్పకుండా వాళ్ళకి పాటలు నేర్పించి వాళ్ళని ఒక గురువుల్లా తయారు చేసి తెలంగాణలోనే కాదు సంధ్యక్క ఆంధ్రాలో కూడా సంధ్యక్క కోలాటం ఉందనే గుర్తింపు తీసుకురావడానికే నా యొక్క ఆశ. అదేవిధంగా నా పిల్లలు కూడా చాలా గొప్ప మంచి మనసున్న పిల్లలు, కోలాట బృందం 40 members అండి. అందరూ కూడా చాలా ఎంత పద్ధతిగా ఎంత క్రమశిక్షణగా నేను చెప్పినట్టు విని ఆట పాట నేర్చుకొని మరి ముగింపు కార్యక్రమం పెట్టుకుంటారు. కాబట్టి నన్ను అదేవిధంగా నా దగ్గర శిక్షణ తీసుకున్న నా కోలాట బృందాన్ని ఇంకోటి తెలుసండి, కోలాట బృందం పేరు ఏం పేరు పెట్టుకుంటారంటే, మాకు ఏ పేరు వద్దు మేడం, మాకు సంధ్యక్క కోలాటమే కావాలి, సంధ్యక్క మీ పేరే పెట్టుకుంటాం అన్నందుకు నిజంగా వాళ్ళకైతే పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాండి. అందరూ ముక్కోటి దేవతల పేర్లు పెట్టుకుంటారు, కానీ మాకు మాత్రం మేడం మీ పేరే కావాలి, సంధ్యక్క కోలాటం అనే పేరు నామకరణ చేయండి అని కోరటం జరిగింది. వాళ్ళకి నిజంగా కూడా ఆట పాట మన తెలంగాణలో అన్ని పాటలు ఎన్నో, అన్ని పాటలు కూడా నేర్పించి నేను మళ్ళా మన తెలంగాణకు రాబోతున్నా. థ్యాంక్ యూ.